స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి స్వాగతం. దేశ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, బలవర్ధకమైన పోషకాహార స్వీకరణపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ప్రభుత్వ సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్య భద్రత, మెరుగైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం, పోషకాహార ప్రాధాన్యత గురించి ఇంటింటా అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం 1,00,000కు పైగా వైద్య శిబిరాలను నిర్వహించనుండటం విశేషం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. అమ్మకు అక్షర జ్ఞానం ఉన్నప్పుడే పిల్లలతో అఆలు దిద్దిస్తూ వారికి చదువు నేర్పించగలదు. అలాగే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలను ఆరోగ్యంగా పెంచగలదు. ఆరోగ్యవంతురాలైన తల్లి సంరక్షణలో పెరిగే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులైన పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారుతారు. ఇంటికి, మెరుగైన సమాజానికి, తద్వారా దేశానికి అత్యంత కీలకంగా ఉన్న మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురవుతూ ఉండటం ఆందోళనకరం. ఇంటి పనుల్లో తీరిక లేకుండా గడుపుతూ మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోవటం, పురుషులు తమ జీవిత భాగస్వాముల ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవటం, గృహిణి ఆరోగ్యం ఇంటి భద్రతకు ఎంత ముఖ్యమో చాలామందికి అవగాహన లేకపోవటం, తీవ్ర అనారోగ్యం తలెత్తినప్పుడు చికిత్స చేయించుకోవటం తప్ప అసలు రోగాలను అడ్డుకునే నివారణ మార్గాలను పాటించాలన్న స్పృహ లేకపోవటం, పోషకాహార విలువ తెలుసుకోకపోవటం ఇత్యాది కారణాలు మహిళలకు శాపంగా మారాయి. ఈ ఆందోళనకర పరిస్థితిని రూపుమాపడానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో ఆరోగ్య సంరక్షణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి సంకల్పించింది. అందుకోసం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ పథకానికి రూపకల్పన చేసి పటిష్టంగా అమలు చేయడానికి సిద్ధమైంది. పురుషులతో పోలిస్తే మహిళలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, క్రమం తప్పక వారు చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు, ఆరోగ్యపరంగా వారు పాటించాల్సిన జాగ్రత్తలు ఎక్కువే. ఋతుక్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు, మోనోపాస్ దశలో ఎదురయ్యే సమస్యలు, రక్తహీనత, మానసిక ఒత్తిడి కారణంగా కలిగే ఇబ్బందులు, ఇక ఇలాంటి విషయాల్లో మహిళలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, జబ్బు లక్షణాలను మొదట్లోనే పసిగట్టిన చికిత్సపై అలక్ష్యం వహిస్తే అవి మున్ముందు ప్రాణాంతకంగా మారొచ్చు. పల్లెలు, గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు సరైన ఆరోగ్య పరిజ్ఞానం లేకపోవడంతో వారు తమ ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెట్టడం లేదు. ఫలితంగా వివిధ రకాల క్యాన్సర్లు, అనారోగ్య సమస్యల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల వారి పిల్లలకు తల్లి ప్రేమ దూరం కావడంతో పాటు వారి కుటుంబాలకు తీరని వేదన మిగులుతోంది. మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని వైద్య క్లస్టర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు, రోజుకొక స్పెషలిస్టు వైద్య నిపుణురాలి ఆధ్వర్యంలో మహిళలలో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, క్యాన్సర్ సంబంధిత పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, కన్ను, ఓరల్, రొమ్ము క్యాన్సర్, యూరాలజీ, థైరాయిడ్, అయోడిన్, ఐరన్ లోపాలు, సంతాన సమస్యలపై ప్రత్యేక పరీక్షలు చేస్తారు. వీటితో పాటు బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు.
ఆయా క్లస్టర్ల పరిధిలోని మహిళలను చైతన్యపరచి వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఆరోగ్య కేంద్రాల ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ప్రచారం చేపట్టనున్నారు. మహిళలందరూ ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు. వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు మహిళలకు విలువైన ఆరోగ్య సూచనలు చేయటం, జబ్బుల బారిన పడకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తల గురించి తెలియచేయటంలో పాలు పంచుకుంటారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు 8వ రాష్ట్రీయ పోషణ మాసాన్ని నిర్వహించింది. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నెల రోజుల పాటు తల్లి బిడ్డలకు పోషకాహారం, ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించనున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ఇంటిలోని తల్లి బిడ్డకు ఈ పథకం ప్రయోజనాలు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజనలో లబ్ధిదారుల ప్రత్యేక నమోదు కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఏటా పోషణ మాసం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశిస్తుంటుంది. ఈసారి స్థూలకాయం నివారణకు, చక్కెర, నూనె వినియోగాలను తగ్గించడం, శిశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి, గృహిణులపై పనిభారం తగ్గించడానికి ఇంటి పనుల్లో పురుషులు భాగం పంచుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య సంరక్షణలో పోషకాలతో కూడిన సమతుల ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తున్నప్పటికీ చాలామంది స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. మరోవైపు 3 పూటల ఆహారం తీసుకుంటున్నప్పటికీ సరైన శక్తి లేక నిస్సత్తువతో పనులు చేయలేకపోతూ ఉంటారు. త్వరగా అలసిపోతూ ఉంటారు. చిరాకు, అసహనం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను తరచూ ఎదుర్కొంటూ ఉంటారు. పోషకాల గురించి సరైన అవగాహన లేకపోవటం, సమతుల ఆహారం తీసుకోకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్స్, తెలంగాణ రాష్ట్ర ఆహారంలో మనం చూసుకున్నట్టయితే మనకి ఎన్నో పోషకాలని, ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందులో మొదటిగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ అంటే ఏంటంటే చిరుధాన్యాలు. చిరుధాన్యాల్లో మనకి అనేక రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. ఇందులో జొన్నలు, రాగులు, సజ్జలు, ఊదలు, కొర్రలు, ఆరికెలు ఇలాంటివన్నీ మనకి ఎన్నో ఆరోగ్యాన్ని అందిస్తుంది. తెలంగాణ వంటకాల్లో మనకి రుచులతో పాటు ఎన్నో పోషక విలువలని కూడా అందిస్తుంది. సో ఈ తెలంగాణ ఆహారంలో మొదటిగా ఈ మిల్లెట్స్లో అసలు ఏముంటాయి, మనకి ఎందుకింత ప్రత్యేకతను తెలుసుకుందాం. ఒకటి, మిల్లెట్స్ అనేది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. జనరలీ మనం రోజు తీసుకునే రైస్కి కంపేర్ చేసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీకి ఎంతో బెనిఫిట్ కాస్ట్ చేస్తుంది. దీంతో పాటు రైస్లో ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ మిల్లెట్స్ చిరుధాన్యాల్లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి ఇంపార్టెంట్ ఇచ్చే వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ మనం వైటమిన్స్ తీసుకున్నట్టయితే వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్, అందులో థయామిన్ కానీ, నియాసిన్ కానీ, రైబోఫ్లావిన్ కానీ మనకి చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది నరాల హెల్త్కి, దీంతో పాటు మనకి ఎనర్జీ లెవెల్స్కి బాగా హెల్ప్ అవుతాయి. ఇదే కాకుండా మనకి మినరల్స్, అంటే మినరల్స్ స్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే కాల్షియం కానీ, ఐరన్ కానీ చాలా ఎక్కువగా మిల్లెట్స్లో లభిస్తాయి అన్నమాట. మన లిపిడ్ హెల్త్, అంటే మనం బ్లడ్ చెక్ చేసుకున్నప్పుడు, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. సో వీటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా మిల్లెట్స్ ఎంతో హెల్ప్ అవుతుంది. డయాబెటీసే కాదు, అండ్ ఈవెన్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మన హార్ట్ హెల్త్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అండ్ ఇదే కాకుండా తెలంగాణ ఫుడ్స్లో మనం చూసుకున్నట్టయితే మనం తరచుగా వినేవి కొన్ని సకినాలు అంటాము. సకినాలు ఇది రైస్ ఫ్లోర్ తోటి చేస్తారు. దీంతో పాటు నువ్వులని ఎక్కువగా యాడ్ చేస్తారు. నువ్వుల్లో మనకి ఎంతో
కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది మనం తీసుకుంటామో మనకి సషైటీ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో కొంచెం తినగానే మనకి ఫుల్నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఎంతో హెల్ప్ అవుతాయి. అండ్ ఇదే కాకుండా తెలంగాణలో స్పెషల్లీ మనం సర్వపిండి చూస్తుంటాం. సర్వపిండి కూడా బియ్యం పిండితో చేస్తారు. దీంతో పాటు మనకి శనగపిండి యాడ్ చేస్తారు. ఇందులో ఫైబర్తో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు దీంట్లో జింజర్, అల్లంని యాడ్ చేస్తారనమాట. అల్లంలో మనకి జింజరాల్స్ అనేవి ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో ఈ జింజరాల్ మనకి బాడీలో ఎన్నో సెల్ డ్యామేజెస్ అవ్వకుండా కాపాడడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎంతో ఇంపార్టెంట్గా మనం ఈ సర్వపిండిని మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో కూడా మనం కన్స్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనం తెలంగాణలో మలిదాలు అని అంటాం. మలిదాలు అనేవి ఇది ఒక చపాతీతో పాటు చపాతీని పిసికేసి దీంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి దీంట్లోనే జాగ్రీ అంటే బెల్లంని యాడ్ చేసి లడ్డూల్లాగా చేసి తింటాం. దీన్ని మలిదాలు అంటాం. ఎదిగే పిల్లలకి కానివ్వచ్చు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వచ్చు, ఇంకా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ మలిదా లడ్లు అనేది ఇస్తే ఎంతో బెనిఫిట్ అనేది కాస్ట్ చేస్తుంది. ఇదే కాకుండా వెజిటేబుల్స్లో ఎక్కువగా ఆకుకూరలు అనేవి ఉంటాయి. ఆకుకూరల్లో మనకి పాలకూర కానీ, తోటకూర కానీ, చుక్కకూర కానీ అండ్ బచ్చల కూర అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో బచ్చల ఆకులని మనం జనరలీ ఏం చేస్తామంటే ఇది ఒక బజ్జీలాగా చేసుకొని తినడం, లేకపోతే బచ్చల కూర పప్పు అంటాం, ఇది కూడా చేసుకోవడం తింటూ ఉంటారు. సో ఇది కూడా ఇందులో వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే స్కర్వీ లాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి దానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో జనరలీ మనకి ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అంటారు, అది రాకుండా ఉండడానికి వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలన్నమాట. సో ఆకుకూరలు అన్నిట్లో అంటే పాలకూర తీసుకున్నా, మెంతి కూర, సోయ కూర, ఏ కూరగాయలు తీసుకున్నా కానీ మనకి వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ఏడాది స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం అమల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న అంశం మెన్స్ట్రీమింగ్. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఇంటి పనులు చక్కబెట్టడంలో తీరిక లేకుండా ఉండే మహిళలకు పనిభారం తగ్గించడానికి పురుషులు సాయం చేసేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇంటి పని అంటే మహిళలు మాత్రమే చేయాలన్న భావనను తొలగించి పురుషులు కూడా వాటిని చేయడానికి ముందుకు రావడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లను త్యజించి ఆరోగ్యకర జీవన శైలిని పాటించేలా మహిళలను ప్రోత్సహించనున్నది. ముఖ్యంగా చక్కెర వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాల వైపు మళ్లటం, వంటలో నూనె వాడకాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించనున్నది. నవజాత శిశువులు మొదలుకొని చిన్నారుల వరకు అందించాల్సిన పోషకాహారంపై తల్లులకు విలువైన సమాచారం అందించనున్నది. మహిళలలో హెల్దీ అండ్ బ్యాలెన్స్ ఫుడ్స్ ఎంత ఇంపార్టెంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరలీ మహిళలు ఎక్కువగా శ్రమిస్తారు అండ్ దీంతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోరన్నమాట. అందులో మొదటిగా మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్ అన్నమాట. ఈ ఐరన్ లోపించడం వల్ల చాలా మట్టికి రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్నే మనం అనీమియా అంటాం. అనీమియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి థింకింగ్ అనేది తగ్గిపోతుంది, కన్ఫ్యూషన్ అనేది ఎక్కువగా రావడం అండ్ నీరసం, అలసట, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఎక్కువసేపు పనులు చేసుకోలేకపోవడం, కొంచెం తిమ్మిర్లు ఎక్కడం, ఇలాంటివన్నీ మనం ఐరన్ డెఫిషియన్సీలో చూస్తూ ఉంటాం. జనరలీ వాళ్ళ హెచ్బి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే హిమోగ్లోబిన్ అనేది మనకి 12 కన్నా అబవ్ ఉండాలన్నమాట. 12 కన్నా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి అనీమిక్ ఉన్నారని అర్థం. సో ఐరన్ డెఫిషియన్సీ వల్లనే అనీమియా వస్తుందంటే కాదు. కొన్ని వైటమిన్స్ లైక్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12, వైటమిన్ B కాంప్లెక్స్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా మట్టుకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఎక్కువగా ఐరన్ తీసుకుంటున్నాము అయినా కానీ మన బాడీలో ఐరన్ అబ్జర్వ్ అవ్వట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వైటమిన్ సి అనేది వీరు తీసుకోకపోతే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే కాల్షియం జనరలీ మన బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఉమెన్లో ప్రతి ఒక్క స్టేజ్కి రైట్ ఫ్రమ్ అడాలసెన్స్ ఏజ్, కాకపోతే చిన్న చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి అడాలసెన్స్ నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్
లాక్టేషన్ అండ్ మెనోపాజ్ స్టేజ్కి రీచ్ అయిన వాళ్ళకి కూడా ఈ కాల్షియం అనేది డెఫిషియన్సీతో మారిపోతుంది అనమాట. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు అవుతుంది అంటే స్పెషల్లీ వాళ్ళు తీసుకునే డైట్లో ఎనఫ్ కాల్షియం అనేది తీసుకోరు. అండ్ కాల్షియం తీసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాల్షియం అనేది బాడీలో అబ్జర్వ్ అవ్వదన్నమాట. ఎందుకంటే కాల్షియం బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ డి అనేది కూడా డెఫిషియన్సీలో ఉన్నప్పుడు మనం ఎంత కాల్షియం తీసుకున్నా, ఎంత కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నా, కాల్షియం రిచ్ టాబ్లెట్స్ తీసుకున్నా కానీ మన బాడీలో కాల్షియం అనేది అబ్జర్వ్ అవ్వదన్నమాట. వైటమిన్ డి స్థాయిలు అంటే వైటమిన్ డి సీరం వైటమిన్ డి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ సీరం వైటమిన్ డి మనం చూసుకున్నట్టయితే సఫిషియన్సీలో ఉందా, ఇన్సఫిషియన్సీలో ఉందా, లేదంటే డెఫిషియన్సీలో ఉందా అనేది చూసుకోవాలి. 20 కన్నా తక్కువగా ఉందనుకోండి మీరు డెఫిషియన్సీలో ఉన్నారని అర్థం. 20 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి డెఫిషియన్సీకి లీడ్ చేస్తుంది. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా మనం కాల్షియం అనేది తీసుకున్నా కానీ బాడీలో అబ్జార్ప్షన్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద కాల్షియం మనకి బాడీలో బోన్స్లో మరియు టీత్లోనే ఉంటుంది. మిగతాది ఓన్లీ 1% బ్లడ్లోనే ఉంటుందన్నమాట. సో కాల్షియంని కరెక్ట్గా టెస్ట్ చేసుకోవాలంటే బోన్ మినరల్ డెన్సిటీ అనేది టెస్ట్ చేసుకుంటేనే మనకి తెలుస్తుంది. సో కాల్షియం రిచ్ ఐటమ్స్ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి మహిళలకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో మనం చాలా మట్టుకి పీసీఓడి, పీసీఓఎస్ కండిషన్స్ అనేవి చూస్తూ ఉన్నాం. పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని చెప్తాం, సిండ్రోమ్ అని చెప్తాం, డిజీజ్ అని చెప్తాం. సో ఇది మన అండాశయంలో ఉండే సిస్ట్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక యంగర్ జనరేషన్ నుంచి మెనోపాజ్ రీచ్ అయ్యే ఉమెన్ వరకు కూడా మనం ఈ పీసీఓడి కండిషన్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో ఈ పీసీఓడి కండిషన్స్ రాకుండా ఉండడానికి ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్, అంటే ఈ వెల్ బ్యాలెన్స్డ్ డైట్లో మనం ఏం చేయాలంటే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ చేసేయాలి. అండ్ 25% మీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీ ప్లేట్లో ఉండాలి. మిగతా 25% వచ్చేసి ప్లాంట్ బేస్డ్ సోర్స్ ప్రోటీన్ కానివ్వచ్చు. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ కానీ, చికెన్ కానీ, మటన్ వీక్లీ వన్స్ మీరు తీసుకునేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇదే కాకుండా మిగతా హాఫ్ ప్లేట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. జనరలీ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏంటంటే మినిమం 6 to 9 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. సో అందుకని పీసీఓడియే కాకుండా ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా, స్పెషల్లీ డయాబెటీస్ ఉన్నా, లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్నా, ఇంకా ఏవైనా ఇతర కండిషన్స్ ఉన్నా ఖచ్చితంగా మీ డైట్లో ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్, ఎన్ఐఎన్ చెప్పినట్టుగా ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకున్నట్టయితే చాలా మట్టుకి పీసీఓడి కండిషన్స్ కూడా రివర్స్ అవుతాయి. అండ్ దీంతో పాటు డయాబెటీస్ని కూడా మనం చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. చదువుతో పాటు పోషకాహారము ముఖ్యమే అనే నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నది. స్థానిక పోషకాహార ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార పదార్థాల వినియోగాన్ని పెంచేలా మహిళలను ప్రోత్సహించనున్నది. 2017 నుండి ఏటా నిర్వహిస్తున్న రాష్ట్రీయ పోషణ మాసాల్లో ఇప్పటి వరకు 140 కోట్ల ప్రచార కార్యక్రమాలను నిర్వహించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం విశేషం. ప్రెగ్నెన్సీ ఇంకా లాక్టేషన్ టైంలో కంపల్సరీ కాల్షియం అనేది ఉండేలాగా చూసుకోవాలి. కాల్షియంతో పాటు ఐరన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటంటే ప్రోటీన్. ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున తీసుకోవాలి. అంటే ఒక పర్సన్ 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్ అనేది వాళ్ళ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. బట్ అదే ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పోషకాలు అనేవి డెఫినెట్లీ మీ బేబీకి కూడా వెళ్తాయి కాబట్టి ఒకవేళ లాక్టేషన్ టైంలో ఏ పోషకాలు తీసుకున్నా కానీ బేబీకి ఈ రూపంలో వెళ్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. కాల్షియం కూడా మనం చూసుకున్నట్టయితే 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది రెగ్యులర్గా డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ కానీ లాక్టేషన్లో పీరియడ్లో ఉన్నా కానీ నార్మల్ ఉమెన్ కూడా 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం వాళ్ళ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇదే కాకుండా జనరలీ మనకి ఉమెన్లో కామన్గా చూసే డిజీజ్ ఏంటి అంటే థైరాయిడ్, హైపోథైరాయిడ్. థైరాయిడ్లో మనకి 2 థైరాయిడ్స్ ఉంటాయి, హైపోథైరాయిడ్ ఇంకా హైపర్ థైరాయిడిజం అని. జనరలీ ఉమెన్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో మనం చూసుకున్నట్టయితే చాలా డెఫిషియన్సీస్ అనేవి లీడ్ వస్తుంది. స్పెషల్లీ మనం అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ జెనెటికల్ కండిషన్స్ వల్ల కూడా హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి హైపోథైరాయిడిజం కండిషన్స్లో మనం కంపల్సరీ లివోథైరాక్సిన్ అనే హార్మోన్ ఖచ్చితంగా డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మనం థైరాయిడ్ గ్లాండ్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు మెటబాలిజం అనేది డౌన్ ఉంటుంది, వాళ్ళు కొంచెం
ఎక్కువగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇదే కాకుండా న్యూట్రియంట్స్ అనేవి స్లోగా అబ్జర్వ్ అవ్వడము, ఒకవేళ మీరు బరువు తగ్గాలంటే కూడా స్లోగా బరువు తగ్గడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో అందుకే ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ డైట్లో పోషకాలు అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ మీరు అయోడైజ్ సాల్ట్ని కంపల్సరీ మీ డైట్లో ఉపయోగించుకోవాలన్నమాట. అండ్ ఇదే కాకుండా మనం డయాబెటీస్ కనుక చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్లో డయాబెటీస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన డైటరీ చేంజెస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్సే ఇస్తున్నాం మనం. సో కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీని తగ్గించి ఫైబర్ అంటే పీచు పదార్థాలని మనం ఎక్కువగా ఇచ్చినప్పుడు దాదాపు చాలా మట్టుకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో నార్మల్ కార్బోహైడ్రేట్స్ని మనం తగ్గించి వాడాలన్నమాట. అంటే ఇప్పుడు జనరలీ మీరు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రైస్ క్వాంటిటీని ఎక్కువగా తీసుకుంటారు, కర్రీ క్వాంటిటీని తక్కువగా తీసుకుంటారు. సో దాన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం స్టార్ట్ చేయండి. అంటే ఒక కప్ రైస్ తీసుకున్నప్పుడు మీరు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ దాల్ కానీ కర్రీ కానీ ఉండేలాగా చూసుకోవాలి. సో ఎప్పుడైతే మనం హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే వైట్ రైస్ అనేది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తుంది. ఎప్పుడైతే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి మనం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తోటి పేరప్ చేసి ఒక వెల్ బ్యాలెన్స్డ్ వేలో మనం తీసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి అంత స్పైక్ అవ్వదు. సో మీరు ఆల్రెడీ డయాబెటిక్ టాబ్లెట్ పైన ఉన్నారు, జనరలీ డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మెడికేషన్స్లో ఉన్నా కానీ డోసేజ్ అనేది పెరగకుండా ఫస్ట్ మనం చూసుకోవాలి. అండ్ కొంతమందికి అన్కంట్రోలబుల్ రేంజ్లో డాక్టర్ మీకు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి డయాబెటీస్ వచ్చినా లేదా మీరు ప్రీ డయాబెటిక్లో ఉన్నా కానీ ఒక వెల్ బ్యాలెన్స్ డైట్, ఇందులో ఫైబర్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బండి నడవడానికి జోడెద్దుల మధ్య సమన్వయం ఎంత అవసరమో ఇల్లు నడవడానికి భార్యాభర్తల మధ్య అంతటి సహకారం అవసరం. వేతనం వచ్చే ఉద్యోగానికి విలువ ఇస్తూ ఎలా గౌరవిస్తున్నారో వేతనం లేకుండా చేస్తున్న ఇంటి పనికి అంతే విలువ ఇవ్వాలి తప్ప దాన్ని చిన్న చూపు చూడకూడదు. ఇంటి పనుల్లో భర్త సాయం అందిస్తే భార్యకు పెద్ద ఊరట దక్కుతుంది. ఆమెకు పని భారం తగ్గడంతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి తీరిక సమయం దొరుకుతుంది. దీనివల్ల ఆమెకు అలసట, ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పిలుపును అందిపుచ్చుకొని పురుషులు తమ జీవిత భాగస్వాములకు ఇంటి పనిలో చేయూతగా నిలవడం అత్యవసరం. పల్లెటూరులో కోడి కోతకు ముందే నిద్ర లేచేది. పట్టణాలు, నగరాల్లో అలారం శబ్దానికి కళ్ళు తెరిచి వెంటనే పనుల్లో మునిగిపోయేది గృహిణి మాత్రమే. ఇంట్లో అందరికన్నా ముందే నిద్ర లేచిన రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నాకే ఆమె నడుం వాలుస్తుంది. భర్తకు, పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తూ రోజంతా ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంట్లో వారికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేస్తుంది. కానీ తనకు అనారోగ్యం వస్తే ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడదు. విశ్రాంతి తీసుకుంటే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి భర్త, పిల్లలు ఇబ్బంది పడతారేమో అనేది ఆమె ఆలోచన. మరీ ఇంత కష్టం చేస్తున్న గృహిణికి వేతనం కాదు కదా, ఇంట్లో భర్త కూడా సరిగా గుర్తించడం లేదు, గౌరవించడం లేదన్నది కఠోర వాస్తవం. ఈ పరిస్థితి మారాలి అంటే పురుషుల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఇల్లాలు అంటాం, భార్య అంటాం, గృహిణి అంటాం. ఈ మూడు కూడా అమ్మాయి పాత్రే. ఒకప్పుడు ఇల్లాలు అంటే డెఫినేషన్ వేరుగా ఉండేది. ఇంటి పట్టున మాత్రమే ఉండి ఇంటిని, పిల్లల్ని మాత్రమే చూసుకునే పని ఉంటే సరిపోయేది, అటు పెద్దల్ని ఇటు పిల్లల్ని అన్నట్టు. కానీ ఇవాళ ఏమైపోయింది, ఆ గృహిణి ఇంట్లోనూ చేయాలి, బయట చేయాలి లాగా అయిపోయింది. సో మళ్ళీ గృహిణి అనగానే మొత్తం పిల్లల్ని ఆ అమ్మాయే కనాలి, పిల్లల్ని పెంచాలి, పెద్దల్ని చూసుకోవాలి, టైంకి అన్నీ అందివ్వాలి, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది చాలా సమయాల్లో. అలాంటప్పుడు ఆ ఇంట్లో తనొక్కతే కాదు కదా, తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ భర్త తనకి కాస్త చేదోడు వాదోడుగా, అంటే ఇక్కడ మనము
మగపిల్లలు ఈ పనులే చేయాలి, ఆడపిల్లలు ఈ పనులే చేయాలి అని కొంతకాలంగా మనం ఒక గీత గీసినట్టు పెట్టాం. కానీ జనరల్గా తినేవాళ్ళు ప్రతి వాళ్ళకి వంట రావాలి అని చెప్పి అంటూ ఉంటాం. అలాగే వంట పనిలో సాయం చేయొచ్చు, ఇంటి పనిలో సాయం చేయొచ్చు, పిల్లల పనిలో, పిల్లల్ని ఎదిగే క్రమంలో కూడా భర్త చక్కగా పాలు పంచుకున్నారనుకోండి, ఆ అమ్మాయి మానసిక శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఆ ఇల్లు కూడా, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇల్లు బాగుందనుకోండి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు? అమ్మని నాన్నని చూసే నేర్చుకుంటారు. వాళ్ళు బాగున్నారు అనుకోండి, చక్కటి పౌరులు తయారవుతారు. సో ఇదంతా ఒకదాన్ని చూసి ఒకదాన్ని మార్పులు అనమాట. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఆ హెల్పింగ్, షేరింగ్, కేరింగ్ అని ఉంటే చక్కగా పిల్లలు బాగా ఎదుగుతారు, సమాజం బాగుంటుంది, సమాజం నుంచి మంచి పౌరులు, అక్కడి నుంచి దేశ ప్రగతి కూడా ఉంటుంది. సో జెండర్ రోల్స్ అనేవి కాకుండా అమ్మాయి ఈ పనే చేయాలి, అబ్బాయి ఈ పనే చేయాలి కాకుండా చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సొలుపు ఉండదు అంటారు కదా, అలాగా చక్కటి ఎదుగుదల ఉంటుంది సమాజంలో అనిపిస్తుంది. జీవిత భాగస్వామికి సాయం చేయడానికి వారు ముందుకు రావాలి. ఇంటి పని చేయడంలో నామోషిని విడనాడాలి. భార్యపై ప్రేమను ప్రదర్శించడానికి ఉత్తమ మార్గం ఆమెకు ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా నిలవటమే అన్న విషయాన్ని గుర్తెరగాలి. కలిసిమెలిసి పని చేయటం వల్ల పని భారం తగ్గటమే కాదు, దాంపత్య బంధం కూడా బలపడుతుంది. అర్ధాంగిగా మీతో జీవితాన్ని పంచుకుంటున్న భార్య బాగు కోసం ఆమె శ్రమను పంచుకోవడాన్ని మీ బాధ్యతగా భావించండి. ఇల్లాలు అనగానే, అమ్మ అనగానే పెట్టడమే, తన గురించి తను పట్టించుకోవడం అనేది ఉండకపోతుంది. కానీ ఇవాల్టి రోజున తను ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబాన్ని చక్కగా చూసుకోగలదు. ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో ఆడపిల్లలు పీరియడ్స్లో వాళ్ళకి అవగాహన కావాలి, వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి. అలాగే ఒక అమ్మాయి అమ్మగా మారిందనుకోండి, తను ఫిజికల్గా, మెంటల్గా, అంటే శారీరకంగా, మానసికంగా ఎంత మార్పులకి లోనవుతుంది, ఎంత ఒత్తిడికి గురవుతుంది. సో అలాంటి టైంలో ఆ పక్కనున్న భర్త పాత్ర చాలా చేయూతనివ్వాలి. నిద్రలేని రాత్రులు ఉంటాయి, చేయలేని సమయాలు ఉంటాయి. ఇవన్నిటినీ కూడా అర్థం చేసుకొని వాళ్ళకి చేయూతిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఎలాగో, ఇల్లాలి ఆరోగ్యం కూడా ఇంటికి చాలా అవసరం. ఇంటికి మూలస్తంభం ఇల్లాలు. తను బాగుందనుకోండి, మొత్తం ఇల్లు బాగుంటుంది. అందుకని ఒకరికొకరు సహకారంతో కొంచెం ఎలా ఇంటి పనులు, ఇది నా పాత్ర కాదు, నేను బయటకు వెళ్తున్నాను, సంపాదిస్తున్నాను అని కాకుండా ఇది మనది అనుకుని చేసిన రోజున ఇద్దరూ కూడా కలిసిమెలిసి చేస్తే కనుక అందరి ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఇంటి వాతావరణం బాగుంటుంది, ఆ ఇల్లు చక్కగా ఆనందాల హరివిల్లవుతుంది. ఇల్లాలి పాత్ర అంటే ఇంటి వరకే పరిమితమా? ఇంట్లో ప్రతి వాళ్ళ బాగోగోలు తనే చూసుకుంటూ ఉంటుంది. అలాగే చదువుకున్న అమ్మైనా, చదువుకోని అమ్మైనా, చదువుకున్న అమ్మైతే ఇంకొంచెం బయట ఏం కోర్సులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతోంది, సమాజం ఎటువైపు వెళ్తోంది, పిల్లలు ఎలా చదివితే వృద్ధిలోకి వస్తారు అనేసి ఆలోచించి పిల్లలకి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. అలాగే చదువుకోని అమ్మలు, మేం చదువుకోలేదు, మాకేం దొరకలేదు, మా పిల్లలన్నా బాగోవాలి, ఇటు అటు వెరసి అమ్మ పాత్ర, ఇల్లాలి పాత్ర అద్భుతమైంది. ఎందుకంటే ఒక కుటుంబం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అంటే ఆ ఆడపిల్లకి, అందుకే అన్నారు మన వాళ్ళు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అమ్మాయి చదువుకుందనుకోండి, చాలా విషయాల పట్ల అవగాహన వస్తుంది, తనకి ఎన్నో ప్రపంచ విషయాలన్నీ తెలుసుకుంటుంది. తన పిల్లలకి అవన్నీ చెప్పి వాళ్ళు బాగా ఎదిగేలాగా చేసే అవకాశం ఉంది. సో అమ్మాయిని చదివిద్దాం, ఇంటిని బాగు చేసుకుందాం, వచ్చే భావి తరాలని మంచి అభివృద్ధిలోకి తీసుకొద్దాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి DD యాదగిరి. నమస్తే.